వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీబీజేఏ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ల పిలుపు మేరకు వినుకొండ శాఖ ఆధ్వర్యంలో ఈ జర్నలిస్టుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య అనేక సంవత్సరాలుగా అప్రస్తుతంగానే ఉంది. ఆ సమస్యను నెరవేర్చడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయి. ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది, కానీ ఆ జీవోలలో ఉన్నటువంటి చిన్నపాటి లోపాల వల్ల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇప్పటికి కూడా నెరవేరటం లేదు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యకాలంలో ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి జర్నలిస్టులకి ఏ పద్ధతిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులపై రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి, నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ జర్నలిస్టుల దాడులపై ఎటువంటి రక్షణ చట్టము ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి జర్నలిస్టులకు రక్షణ చట్టము తీసుకురావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులకి ప్రమాద బీమాలో కూడా సంపూర్ణంగా ప్రమాద బీమాని తర్వాత ఆరోగ్య బీమాని కూడా సంపూర్ణంగా అమలయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి నిబంధనలను తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యల కోసం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టులు అరాకొర జీవితాలతోటే అరాకొల బ్రతుకులతోటే జీవిస్తున్నారు. వారికి ఎటువంటి జీతభత్యాలు ఉండవు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి మీడియాకు న్యాయమైన కోరికలు తీర్చాలని, ఈ కోరికలన్నీ తీర్చడానికి మీడియా కమిషన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం జర్నలిస్టుకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత.